పెళ్ళని అవడమే నాకు ఎక్కువ. మా అమ్మ నాన్న కూడా అలాగే ఫీల్ అవుతారు. నాకు అసలు పెళ్ళి అవదనుకున్నారు, పెళ్ళి అవదనుకున్నారు. ఎందుకు అవుతుంది? ఇండస్ట్రీలో ఎవరన్నా పిల్లనిస్తారా? లేదు, నేను మాత్రం గ్రేట్ గా చూస్తాను. మనం కాదురా, బయట వాళ్ళు. సరే, చిన్నప్పటి నుంచి కాదులే కానీ కెమెరా రోలింగ్ యాక్షన్. పొరతనం బాగాలేదా? ఈ చదవడాలో పేసవడాలో మన వల్ల ఏ పని కాదురా. ఏదో ఆ టైంకి మన సుడి బాగుండి ఎవరన్నా చూపించే రాయంగల కానీ స్లిప్లు కూడా మన వల్ల అనవసరం. 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు, 6 రాలేదు. ఎక్కడ వచ్చింది ఏమైనా వస్తుందా? అంత ఫాస్ట్ గా కష్టం రా. మరి మీరు ఎలా చెప్పారు? డైలాగ్స్ అంటే చెప్తాం కానీ ఎక్కడ చెప్తాం? ఇది లేదు, ఇది మీ ఇన్స్టా నుంచి తీసుకుంది. అది ఎక్కడ స్టార్ మాల్ మాతో ఆడించారు. ఇప్పుడు మా కోసం ఒకసారి రాదు. అది అక్కడే చెప్పలేదు. నేను చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది అట్లా కామెడీ టైమింగ్ అట్లా. బిగ్ బాస్ ఛాన్స్ మీకు వచ్చిందా? వచ్చింది. ఇప్పటి వరకు అయితే నేను ఏది అవుట్ ఆఫ్ బాక్స్ ఏది చేయలేదు. అంటే ఒక బార్డర్ గీసేసుకున్నాను అప్పుడే. నేను స్టార్టింగ్ ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చాను అప్పుడే బార్డర్ గీసుకున్నాను. నేను ఇవి చెయ్యాలి. ఇద్దరం ట్రావెల్ అయ్యాము. వాడికి మంచి బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. వెళ్ళేటప్పుడు నాకు భయమే. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళు చూస్తారు మీ సిరీస్. ఏమంటే ఫ్రెండ్స్ అందరినీ చూసాను కదా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. బట్ నాకు ఇష్టం. సో అమర్దీప్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వాట్ ఎవర్ అయినప్పటికీ మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు కదా. చాలా మంది ఏంటంటే స్క్రిప్ట్ అనుకుంటారు కాదు, గుడ్ ఏం కాదు. ఇప్పుడు నేనన్నా ఎంత మంచిగా ఎంత కూల్గా ఉన్నా, ఎంత కామెడీ చేసినా లోపల సిచ్యువేషన్ వస్తే గొడవ పడతాను. జాగ్రత్తగా ఉండరా బాబు అని చెప్పాను. వెళ్ళొద్దని చెప్పడానికి నాకు రైట్ లేదు. నాకు బట్ బిగ్ బాస్ లో నిజంగా అంత రెమ్యునరేషన్ వస్తుందా? ఉండాలి, టైమింగ్ ఉండాలి. ఎందుకంటే కామెడీ ఊరికే పండదు. నేను మాట్లాడినా పండదు. సో స్టార్టింగ్ నుంచి కూడా మీకు 1-2 ఛాన్సెస్ వచ్చినప్పుడు చేశాను. ఈ అబ్బాయి నాకు తెలుసు షార్ట్ ఫిల్మ్ చేస్తారు కదా, ఒకసారి పిలిపించండి నేను మాట్లాడతానంటే ఒకడు వచ్చి అన్న నువ్వు బాగా చేస్తావన్నా, నీ కామెడీ టైం నాకు బాగా నచ్చుద్ది, నీ వీడియోలు చూస్తే నాకు కొంచెం. మీరు మీ వైఫ్ తో చెప్పిన ఫస్ట్ అబద్ధం ఏంటి చెప్పండి. అంటే 2019 నుంచి నన్ను చూశారు. వాళ్ళ అమ్మాయిని ఎలా చూసుకుంటున్నాను నేను అర్థం చెప్పట్లేదు. ఇంటర్వ్యూని నిజమే గిఫ్ట్లు ఎవరిని ఇచ్చారని చెప్తారు ఇంటర్వ్యూలో, నేను ఇవ్వలేదని చెప్పాను. ఇది లేదు మనకి అలవాట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి అందరం దిక్కులు చూస్తే కూర్చున్నాం. అక్కడ గోవాకి వెళ్ళాం. యాజ్ ఏ యాక్టర్ గా మీరు కమెడియన్ కదా, ఎందుకు హీరోగా ఇప్పుడు ట్రై చేయలేదు? మీరు ఫస్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? టక్కని చెప్పండి, ఆలోచించి చెప్తాను. మా నాన్నకైతే సూర్య వెబ్ సిరీస్ ఇచ్చారు. ఓకే, ఆలోచించుకొని చెప్పండి, లేకపోతే ఇంటికి వెళ్ళాక ప్రాబ్లం అవుతుంది. అందుకే అదే డౌట్ అనుకున్నాను. మా నాన్న ఎమోషనల్ అయిపోయాడు, నేను ఎమోషనల్ అయిపోయినారు. అయిపోయి చేశానంట ఫోన్ ఎత్తలేదు అంటాను. ఎవరికి తెలియని ఒకటి సీక్రెట్ మాకు కావాలి. ఏం లేవు. ఒకటేనా? ఏం లేవురా నిజంగానే. అభిమానించే వాళ్ళ బ్లాక్ వైట్ రావా మరీ చెప్తారు. వస్తే వాళ్ళకి 6 రెడ్ లారీస్ 6 బ్లాక్ లారీస్ ఇలాగ పలకండి ఎవరిని అడిగితే. అంతే. ఎలాగైనా సరే నేర్చుకుని మిమ్మల్ని బాగా నవ్విస్తా తెలంగాణలో కూడా. మా మాయగారి డైరెక్షన్ లో అంటే అది అదృష్టం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన యాక్షన్ అని చెప్పగానే యాక్టింగ్ చేయడం అనేది మామూలు విషయం. సో మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? మా మాయగారా పిల్లలు ఇచ్చారుగా. సో టోటల్లీ నేనైతే చాలా హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ చేస్తా అని చూస్తా. అదే నవ్వుతుందో లేకపోతే ఇంటర్వ్యూ చేస్తున్నా అర్థం కాలేదు నాకు. హలో వ్యూస్, వెల్కమ్ టు జరా జమీన్ అండ్ దిస్ ఇస్ యువర్ హోస్ట్ రమ్య. సో ఈరోజు మనం ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నామో తెలుసా? యూట్యూబ్ లో 500కు పైగా షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ చేసి మన తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నారు. అండ్ ఈ పర్సన్ ని చూసినప్పుడల్లా ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండు కదా, మన ఇంట్లో కూడా ఇలాంటి బ్రదర్ ఉంటే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకెందుకు లేట్, వెల్కమ్ సార్. ఫస్ట్ రవి శివతేజ. పెద్ద హిస్టరీ ఉన్నట్టుందిగా ఈ పేరుకి, ఎందుకంటే 3 పేర్లు కలిపి ఒకటి పెట్టుకోరు. చెప్పండి. రవి శివతేజ అంటేనా? అదే నేను ఇప్పుడు సోమవారం పుట్టాను. ఓకే, అలా సోమవారం అంటే శివుడు కదా, అట్లా శివ. మార్నింగ్ 5:25 పుట్టానంట. అంటే సూర్యుడు ఉదయిస్తాడు కదా, అట్లా రవి సూర్యుడు వెలిగిస్తాడు కాబట్టి తేజ. అట్లా 3 పేర్లు పెట్టాలంటే మా అమ్మ చెప్పింది నాకు. మీ అమ్మ చెప్పిన స్టోరీ అంటే ఇది లేదు, మా అమ్మ ఇది చెప్పింది, అది ఫాలో అవుతున్నాను. అందరికి ఇది చెప్తున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులందరికీ మీరు తెలుసు. సో ఒరిజినల్ గా మీ నేటివ్ ఎక్కడ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో స్టార్టింగ్ లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నా నేటివ్ వెస్ట్ గోదావరి, తాడేపల్లిగూడు. మొత్తం స్టడీస్ అంతా అక్కడే అయిపోయింది, ఎవ్రీథింగ్. అంటే బీటెక్ వరకు మొత్తం అక్కడే అయిపోయింది. తర్వాత హైదరాబాద్ వచ్చి ఏదో పెద్ద పొడిచేటట్టు ఐఏఎస్ కోచింగ్ లో జాయిన్ అయ్యాను. ఓకే, ఇంజనీరింగ్ సర్వీసెస్, అడ్మినిస్ట్రేషన్ కాదు, ఇంజనీరింగ్ సర్వీసెస్ అనమాట. అంటే నా బ్యాక్గ్రౌండ్ పరంగా ఐఏఎస్ కోచింగ్ వచ్చా. నేనేదో పొడుస్తానని చెప్పి మా నాన్న నమ్మాడు నన్ను. అబ్బే వాడిని ఇల్లు ఏ పని అవ్వాల. సర్లే అని చెప్పి మన బీటెక్ బేస్ మీద ఒక రిటర్న్ టెస్ట్ రాసి ఢిల్లీలో సమ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. అందులో సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ రిటర్న్ టెస్ట్లో వచ్చింది.
పర్సంటేజ్ బేస్ మీద జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే 1 year అంతా అయిపోయింది అక్కడ ఢిల్లీలో. ట్రైనింగ్ అంతా అయిపోయింది. ట్రైనింగ్ ఒక 2 months ఇంకా ఎక్కడ కొంచెం వెయిట్ చేస్తే ఎక్కడన్నా జాబ్ వచ్చేదేమో. మనకు జాండీస్ వచ్చింది. అక్కడి నుంచి ఊరు ఎలా వచ్చాను నాకేమి తెలియదు. పట్టుకొచ్చారు ఎవరో నన్ను. కంప్లీట్ కామన్ అనమాట, మనకి ఏమి తెలియదు. సివియర్ జాండీస్. మరి ఈ సినీ ఇండస్ట్రీలోకి అంటే మీరు ఎలా వచ్చారు? అండ్ ఫ్యామిలీ అయితే అదే ఆ ప్రాసెస్ చెప్తున్నాను నేను. మెల్లగా వస్తుంది. అక్కడ నుంచి ఢిల్లీ నుంచి వచ్చాను. అమ్మ ఇంకా వద్దు, ఇంకా ఢిల్లీకి వెళ్ళి ఏమొద్దు, ఉద్యోగం అవసరం లేదు, ఇక్కడ నువ్వు మరలే నేను పెంచుకుంటాను, అవసరం లేదు. మీరు ఒక్కరేనా? నేను అక్క. అందుకే అక్కర్లేదు అంది మా అమ్మ అయితే. ఉద్యోగం అవసరం లేదు నాకు, నువ్వు ఇక్కడ ఉండే అవసరం లేదు అంది. సర్లే ఉద్యోగం చెప్పితే బాగోదు కదా, మా అందరు నాన్న తిడతారు అని చెప్తే అట్లా హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ ఏదో కంపెనీలో జాయిన్ అయితే అంటే 1 month బోర్డు తిప్పేసాడు, ఐపీ పెట్టాడు. అంతా మనకి ఎక్కడికి వెళ్ళినా దరిద్రం. అలాంటి టైంలో ఫోన్ వచ్చింది 2014లో. ఇట్లా ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందా, షార్ట్ ఫిల్మ్ లో చేస్తామని అడిగారు అన్న. ఎవరు? మేమందరం హాస్టల్లో ఉండేవాళ్ళం. ఆయన పేరు అభిరామ్. ఆయన మొదటి వ్యక్తి, నాకు ఛాన్స్ ఇచ్చిన మొదటి వ్యక్తి. అక్కడ స్టెప్ వేసాను లోపలికి, ఇండస్ట్రీలోకి. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాలి. అంటే నేను ఫాలో అవ్వాల్సిన ఫీల్డ్ ఇదే, చావైనా బ్రతికాని ఇందులో అనుకుని అప్పుడు ఫిక్స్. సో అందుకే మీరు ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా అక్కడ అట్టర్ ఫ్లాప్ అయ్యి ఇక్కడ ఒకటేసారి సక్సెస్ అయిపోయారు. సో దాని తర్వాత మీ లవ్ స్టోరీ కూడా విన్నామంత చాలా సినిమాటిక్ గా, ట్రాజెడిక్ గా ఉంది. సో చెప్పండి దాని గురించి. అదే అంతే. 2015లో అంటే నా వైఫ్ చూసింది. 2015లో జిమ్ లో చూసాను. మనకు వాళ్ళ నాన్నగారు ఎవరో మనకి ఏం తెలియదు, 3 నెలల వరకు తెలియదు. మనం అడగంగా అమ్మాయి నచ్చితే పాత మదర్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతాం మనం? ఉన్న అమ్మాయి పడిన తర్వాత కదా డీటెయిల్స్ అడగాలి. అట్లా కనుక్కోలేదు. 3 months తర్వాత తనే అడిగింది ఎవరో ఇట్లా మా నాన్నగారు ఎవరో తెలుసని అడుగుతుంటే ఎవరు నాకేం తెలియదు. విజయభాస్కర్. ఏ విజయభాస్కర్? కే విజయభాస్కర్ అని చెప్పింది. అంతే. అమ్మాయి ఏంట్రా బాబు, మనకి ఎక్కడికి వెళ్ళినా అన్ని రాంగ్ బట్టలు అన్ని ప్రెస్ చేస్తుంటాం ఏంట్రా బాబు అని చెప్పి అనుకున్నాను. సర్లే అని చెప్పి ఇంటికి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఊరు పారిపోయాను. చంపేస్తారేమో భయం వేసి. అంటే అప్పట్లో కొంచెం మైండ్ సెట్ అట్లా ఉండేది, కొంచెం ఇన్నసెంట్. అండ్ సినిమాస్ కూడా ఎక్కువ, సినిమాస్లలో రౌడీజం కూడా ఈ సినిమాటిక్ గా ఆలోచించామండి. ఏదన్నా కొంచెం సినిమాటిక్ గా ఉంటది. కొమ్మ మనల్ని అయిపోయాం, మనం దొరికిపోతాం, ఖచ్చితంగా కొడేస్తారు మనల్ని అని చెప్పి ఇంటికి పారిపోయాను. 3 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. మా అమ్మకి చెప్పాను, అమ్మ ఇట్లా డైరెక్టర్ గారు కూతురమ్మంటే, ఒరే నువ్వే ఎక్కడ తగిలేవరా బాబు, నువ్వు ఇలాంటి వాళ్ళందరినీ ముట్టుకుంటావు, నాకేం తెలుసమ్మా, నాకు 3 నెలల తర్వాత అని చెప్పింది. అని చెప్తే సర్లే, మనం ప్రేమించింది అమ్మాయిని కాదు కదా, అదే మనం ప్రేమించిన అమ్మ నాన్న కాదు కదా, అమ్మాయిని కదా అని చెప్పి సరే నాకు నేను సర్ది చెప్పుకుని హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వస్తే మరి 3 days అన్నారు కదా ఫోన్ స్విచ్, ఆ 3 days లలో ఆ అమ్మాయి ఇప్పుడు కాల్ చేయలేదా? కాల్ చేసింది, ఇక్కడికి వచ్చినా తిట్టింది, నువ్వు ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావు అసలు అంటే మీ నాన్నగారు చంపేస్తారో నాకు భయం వేసింది నాకు అని చెప్తే, నీకేమైనా పిక్చర్ సినిమాలు ఎక్కువ చూస్తుంటావు? అవును ఎక్కువ చూస్తుంటాను నేను, అందుకే భయపడ్డాను నేను అని చెప్తే, అలాగే అలాంటి ఏం జరగవంటే, ఏమో ఎవరికి తెలుసు మా అమ్మకి నేను ఒక్కనొక్క కొడుకుని ఏమన్నా అయితే నాకు ఎవరి పరిస్థితి అని చెప్పి ఇలాగే అనుకునేవాడిని. అట్లా ట్రావెల్ అయ్యాం ఇద్దరం. ట్రావెల్ అయ్యి అంకుల్ అంతా, తర్వాత అంకుల్ చెప్పిన తర్వాత అంకుల్ ఆలోచించుకుని యాక్సెప్ట్ చేయడం, వెళ్ళాము, అంతా హ్యాపీ. అంటే నేనేంటంటే ఇంకా చేజులు గీజులు ఉంటే ఈ అమ్మాయి కోసం దెబ్బలు తిన్నా అన్ని ఫిక్స్ అయిపోయాను. పర్లేదు కొడితే కొట్టినే, ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేని ఫీలింగ్ వచ్చింది నాకు. కొడితే కొట్టినే 2 దెబ్బలు తింటాం అంతే కదా, అమ్మాయి కంటే ఇంపార్టెంట్ కాదనుకున్నాను నేను. సర్లే అని చెప్పి అంత ఆలోచించాను, కానీ ఏమీ జరగలేదు. నా పెద్ద డౌట్ ఏంటి తెలుసా, ఇప్పుడు విజయ్ భాస్కర్ అంటే చాలా పెద్ద డైరెక్టర్ కదా, సో అతను చాలా డౌన్ టు ఎర్త్, మా అందరికి తెలుసు. బట్ మధ్యలో రిలేటివ్స్ ఉంటారు కదా, అతను ఎందుకు, అతను ఏమన్నా సెటిల్ అయ్యాడా ఏంటి, మనది ఎంత మంచి ఫ్యామిలీ, సో వాళ్ళకి ఎందుకు అని ఒక్కరు కాదు ఇద్దరు కాదు రెగ్యులర్ గా ఏ సిచ్యువేషన్ అట్లా చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ లలో ఎట్లా ఒప్పించారు మీ వైఫ్? తనే మొత్తం స్టాండ్ తీసుకుంది నాకు. సో అలాంటి సిచ్యువేషన్స్ లలో అంటే మీరు బాధపడ్డ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదా? ఉంటాయి. అంటే అంకుల్ ఆంటీకి ఏం ప్రాబ్లం లేదు నా గురించి, ఎందుకంటే తిన్నాను ఇష్టపడుతుంది, నమ్మింది నన్ను, నమ్మింది కాబట్టి వాళ్ళిద్దరికి ఓకే. బట్ రిలేటివ్స్కి ఏంటంటే ఎక్కడో డౌట్ ఉంటుంది. నేను అనేది వాళ్ళ తప్పని కూడా నేను చెప్పను. నేను ఇప్పుడు అమ్మాయి బాధపడిందంటే వాళ్ళకే బాధగా కాదు, ఇప్పుడు హై ఫ్యామిలీస్ లో నేనే కాదు ఎక్కడైనా సరే మధ్యలో రిలేటివ్స్ దూరిపోతా ఉంటారు. సో అట్లా పెట్టారు, అలా ఇబ్బంది పెట్టారులే. బట్ చెప్పాను కదా అమ్మాయి స్ట్రాంగ్ పడ్డాను. ఎందుకంటే అమ్మాయి స్ట్రాంగ్ ఉంటే పెళ్లి అయిపోయింది. తను స్ట్రాంగ్ ఉంది నా వంక, ఆ అబ్బాయి తప్ప నన్ను ఎవరో బాగా చూసుకోలేదు. ఈజ్ ద వన్. తను నమ్మింది, వాళ్ళ అమ్మ నాన్న నమ్మించింది. ఓకే పర్ఫెక్ట్. ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంటది? ఇలా ఉన్నాను. బిఫోర్ మ్యారేజ్ అంత మనం అంత నాట్ సో గుడ్, అసలు నాకు అంత లైఫ్ అంతా ప్రాపర్గా ఉండేది కాదు బిఫోర్ మ్యారేజ్. బ్యాచులర్ లైఫ్ నాకంటే బ్యాచులర్ లైఫ్ చాలా స్ట్రగుల్ అని అనిపించింది నాకు. బట్ మ్యారీడ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే బికాస్ ఆఫ్ నా వైఫ్ వల్ల ఎక్కువ నమ్ముతుంటాను యాక్చువల్గా. కొంచెం పీస్ఫుల్ గా ఉండి హెల్దీగా
చక్కగా మనిషి బాగా కనిపిస్తూ నిండుగా ఇప్పుడు రావడం అంటే బట్ కారణం తనే. అంటే ఇప్పుడు నేను అడిగేది ఎట్లా అంటే బిఫోర్ మ్యారేజ్ అంటే మీ ఓన్ గా మీరు ఏదైనా చేయొచ్చు హ్యాపీగా, ఏది చేయాలనుకునే ఇట్లా చిటికలో చేయొచ్చు, ఎందుకంటే అది మీ చేతిలో ఉండే పని కాబట్టి. సో ఇప్పుడు విజయ్ భాస్కర్ గారి అల్లుడు అంటే లైక్ కొన్ని చేయాలి కొన్ని చేయొద్దు, ఎందుకంటే నా వల్ల మా అత్త మామూలు రెప్యుటేషన్ పోవద్దు అని అలాంటి థాట్స్ ఉంటాయి కదా. సో అట్లా ఏదైనా ఒకటి రెండైనా కంపల్సరీ చేయకుండా ఉండాలి, ఇది వద్దు అన్న సిచ్యువేషన్స్ మీకు ఉంటాయి కదా. సో కొన్ని చెప్పండి. ప్రొఫెషనల్ గా అయితే వాళ్ళు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వరు నా దాంట్లో, నాకు నచ్చితే చేస్తా. ఇప్పటి వరకు అయితే నేను ఏది అవుట్ ఆఫ్ బాక్స్ ఏది చేయలే, అంటే బాక్స్ దాటి నాకు నచ్చింది లేకపోతే కంపల్సరీ అనుకుని ఏమీ చేయలేదు నేను. వాళ్ళనే అంటే ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలి ఫస్ట్ నాకు నచ్చాలి కదా ఫస్ట్ ఏదైనా చేయాలంటే. నాకు నచ్చితేనే చేసేవాడిని, లేదంటే లైట్ పిచ్చలైట్. అంటే ఒక బార్డర్ గీసేసుకున్నాను అప్పుడే, నేను స్టార్టింగ్ ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చానో అప్పుడే బార్డర్ గీసుకున్నాను. నేను ఇవి చేయాలి, ఇవి చేయకూడదు, నాకు అవసరం లేదు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ నేను రీచ్ అవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన స్టార్టింగ్ లోనే ఇది నేను ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకున్నాను. నేను సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే కాదు, 6 నుంచి 60 వరకు అందరికీ నేను నచ్చాను. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరూ నన్ను చూడాలి. ఓన్లీ యంగ్స్టర్స్ కాదు, లేకపోతే ఓన్లీ పిల్లలే కాదు, లేకపోతే ఓన్లీ మిడిల్ ఏజ్ కాదు, లేకపోతే ఓన్లీ పెద్దవాళ్ళే కాదు, అందరూ చూడాలనుకున్నాను. సో దాన్ని టార్గెట్ పెట్టుకున్నాను, సక్సెస్ అయ్యాను యాక్చువల్లీ. సో మీ వెబ్ సిరీస్ లో కానీ షార్ట్ ఫిలిమ్స్ లో కానీ లైక్ సినిమాస్ లో కూడా మీ కామెడీ టైమింగ్స్ లైక్ వావ్. సో మీ రియల్ లైఫ్ లో కొన్ని అయినా ఏడ్చిన సందర్భాలు ఉంటాయి కదా, ఉంటాయి. ఒకటి చెప్పండి, ఒకటి రెండు. ఇది కామెడీ టైమింగ్ అంటున్నావా? ఏడ్చిన సిచ్యువేషన్స్. ఏడ్చిన సిచ్యువేషన్ అంటే కోవిడ్ టైంలో అనమాట. కోవిడ్ టైంలో ఫైనాన్షియల్గా అందరూ ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. సో చాలా మంది అంటే లైఫ్లో చాలా తలకిందులు అయిపోయినాయి చాలా మంది. అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే మా నాన్న పాపం డబ్బులు లేకపోయినా పాపం నాకు పంపించాడు పాపం నాన్న. అంటే అది కొంచెం బాగా లోపల బాగా ఇబ్బంది పెట్టింది నన్ను. ఏడ్చాను కూడా నేను చాలాసార్లు. ఇప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఆ మాట, అది తలుచుకోను. అంటే ఇప్పటికీ రిగ్రెట్ అవుతున్నాను నేను. ఇప్పుడు అంతా బాగానే ఉంది కానీ ఫైనాన్షియల్గా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కోవిడ్లో ఆ సూర్య అనే వెబ్ సిరీస్ రాకపోతే మేబీ ఇంకా నా లైఫ్లో అంటే ఊహించుకోవడానికి ఏమీ లేదు. అంటే ఇంకోటి చేద్దాం నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు నేను లైఫ్లో తర్వాత సినిమా వస్తే చావు బతికి ఇక్కడ అనుకున్నాను నేను. అలాంటి టైంలో కోవిడ్ వచ్చింది. ఇప్పుడు ఎట్లా రా బాబు, డబ్బులు లేవు. ఇప్పుడు నాన్నేమో లేకపోయినా పాపం హెల్ప్ చేశాడు. ఆ ఒక్క విషయం మాత్రం చాలా బాధ అనిపిస్తుంది నాకు. డబ్బులు లేకపోయినా పాపం నాన్న ఇబ్బంది పెట్టాను అని చెప్పి ఆ పాయింట్ మాత్రం ఇప్పుడు ఇబ్బందిగా ఉంటుంది నాకు. ఓకే, మీ అమ్మగారి గురించి కూడా చెప్పండి. అమ్మ ఇప్పుడు ఫుల్ సపోర్టివ్ నాకు. చాలా బాండ్ ఉంటుంది కదా మీ మధ్యలో. ఏదైనా చెప్పుకుంటారా? అన్ని ఎవ్రీథింగ్. అంటే ప్రేమించిన విషయం చెప్పారంటే ఇంకెందుకు చెప్పను. అంటే ప్రేమించిన విషయం ఇంటికి వెళ్ళాక చెప్పారు మీరు? ముందే ఒక అమ్మాయి చేశానని చెప్పి ఫస్ట్ చెప్పాను నేను. అమ్మాయి ఎవరో తెలియదు కదా, అట్లా అమ్మాయి ఎవర్రా అమ్మాయి డైరెక్టర్ వాళ్ళ అమ్మాయి అని తర్వాత ఇంటికి వెళ్ళి చెప్పాను. అమ్మకి అన్ని షేర్ చేసుకుంటాను, ఎందుకంటే అమ్మ బాగా సపోర్ట్గా ఉంటుంది నాతో. అంటే ఏమీ అంత జస్ట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎరా తిను బాగా కనపడతావు, లేకపోతే రెస్ట్ తీసుకో, ఈ ఫుడ్ తిను అన్నీ చెప్తుంటుంది అమ్మ నాకు. అమ్మతో ఎక్కువ మాట్లాడుతుంటా డైలీ. నేను డైలీ ఒక 1 or 2 హాఫ్ అన్ అవర్ మాట్లాడుతుంటా. ఓకే, మీ లైఫ్ లో ఒక టర్న్ ఇచ్చిన పాయింట్ అంటే ప్రాజెక్ట్ ఏది? సూర్య. సో సూర్య గురించి చెప్పండి. అదే కోవిడ్ టైంలో చెప్పాను కదా, అన్ని సర్దుకుని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏం లేదు. ఆల్రెడీ సూర్య చేసేసారా? ఫస్ట్ వేవ్ అయిపోయింది కోవిడ్. ఆ కోవిడ్ అయిపోయింది, మన చేతిలో ఏమీ లేదు ఇంక్లూడింగ్ మనీ. సూర్య అనగానే నాకు ఆ డైలాగ్ గుర్తొస్తుంది, లిటిల్ హార్ట్స్. జేబు ప్యాకెట్ ఉంది అదేలే 15 lakhs అంటే ఒకసారి చెప్పరా మా కోసం? కెమెరా అమ్మాయి అడుగుతుంది అనమాట, వద్దు అడుగుతుంది, మీ పేరేంటంటే స్వామి 15 lakhs, మీ ప్యాకేజా? కాదు, ఇంజనీరింగ్ ఖర్చు పెట్టింది, అంతకంటే ఎక్కువ. అది చాలా టైమ్స్ చూసాను నేను. అది మనకు బాగా అంటే సూర్య వెబ్ సిరీస్ కంప్లీట్ గా నాకు బాగా హెల్ప్ అయింది కెరీర్ కి. అది రాకపోతే డౌటే నా కెరీర్. అండ్ ఫ్రెండ్ రోల్ అయినా కానీ మీది చాలా మేజర్ పాత్ర కదా. హై ఇంపాక్ట్ నాకు, నా కెరీర్ కాదు మొత్తం ఎవ్రీథింగ్. సో దాని తర్వాత ఎట్లా ఉంది మీ లైఫ్? అంటే ఛాన్సెస్ చాలా ఉంది. సినిమా ఛాన్స్ లో ఉన్నాయి నా చేతిలో ఇప్పుడు. అండ్ యూట్యూబ్ కూడా బాగా మంచి బూమ్ వచ్చింది మనకి దాని తర్వాత. సో దాని తర్వాత మీరు చేసిన ప్రాజెక్ట్స్ లో, మీరు చేసిన అన్ని ప్రాజెక్ట్స్ లో మీకు చాలా ఇష్టమైంది అండ్ అది ఎందుకు అన్నది చెప్పండి. సూర్య కాకుండా సారంగపాణి ఎందుకు? అంటే లైఫ్ లో అలాంటి సబ్జెక్ట్ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు అసలు. అంటే లవ్ స్టోరీ చేయడమే నాకు చాలా భయం, ఎందుకంటే మనకు అంతగా స్టార్టింగ్ లో అంత వచ్చేది కాదు. ఇప్పుడు మెల్లమెల్లగా నేర్చుకుంటాను కానీ లవ్ ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఎమోషన్ పండించడం కానీ. నువ్వు ఇద్దరు నాకు అర్థమైంది, అయ్యేం వచ్చేది కాదు. సారంగపాణి ఏంటంటే ఎవ్రీ ఎపిసోడ్ ఒక అమ్మాయి ఉంటుంది. 10 episodes 10 మంది అమ్మాయిలతో చేశాను నేను. ప్రతి అమ్మాయితో ఒక లవ్ అనమాట. వీడికి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని లవ్ చేసి. అంటే నేను రాధాగోపాల్ అని చెప్తారు అనుకున్నా. లేదు, రాధాగోపాలం ఉన్నాయి, ప్రతి ఒక్కరు చెప్పుకుంటే రాధాగోపాలం ఉంది, డేట్ విత్ బాస్ ఉంది,
తర్వాత రాజారాణి ఒకటి చెప్పండి ఒకటి. ఆయన దేవలదు మనకి. రాధా గోపాలం కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ బాగా రీచ్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా రీచ్ అది బీభత్సం అసలు. బాగా నాకు రాధా గోపాలం మేజర్ ప్లస్ అది కూడా. నాకు 30 ఎపిసోడ్స్ కదా, సో హ్యూజ్ ఇంపాక్ట్ ఉంది. ఒక 8 months వరకు నడిచింది అలా కంటిన్యూస్ గా ఆడియన్స్ లో బాగా నలిగాను నేను బాగా. నేను అంటే ఈ అబ్బాయి ఉన్నాడు బాగా చేస్తాడు, ఎవడ ఉన్నాడని చెప్పి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా తెలుస్తుంది. సో ఏంటి అంటే ఒక టీనేజ్ వాళ్ళే కాకుండా ఇట్లా కాకుండా చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళు చూస్తారు మీ సిరీస్. సో అది చాలా ప్లస్. అండ్ చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది, అట్లా కామెడీ టైమింగ్ అట్లా మూవ్ ఆన్ అవుతా ఉంటది. సో ఇప్పుడు బిగ్ బాస్ ఛాన్స్ మీకు వచ్చిందా? ఎందుకు వెళ్ళలేదు? నాకు అంటే ఒకప్పుడు ఎందుకు వెళ్ళలేదు? కమిట్మెంట్స్ ఉన్నాయి మనకి, అప్పుడు కూడా మనకి సినిమా కమిట్మెంట్లు ఉన్నాయి, కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్. లేకపోతే వెళ్ళే థాట్ ఉందా? అసలు నాకు బిగ్ బాస్ నచ్చదు. ఎందుకు? ఒక రీజన్ చెప్పండి. ఏమంటే ఫ్రెండ్స్ అందరినీ చూసాను కదా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, బట్ నాకు ఇష్టం లేదు. ఫ్రెండ్స్ అందరూ అంటే అమర్దీప్ ఉన్నాడు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అంతకుముందు వెళ్ళిన వాళ్ళు చాలా, షన్ను ఉన్నాడు. ఓకే, వీళ్ళందరూ కొంచెం బయట పబ్లిక్ లో కొంచెం నెగిటివ్ గా పోర్ట్రే అయ్యారు కదా, నాకు అది నచ్చలేదు. అంటే నా వాళ్ళే కొంచెం ఇబ్బంది పడ్డారని చెప్తే నేను ఎందుకు ఇబ్బంది పడ్డా వెళ్ళి. సో అమర్దీప్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చాలా నెగిటివిటీ వచ్చింది. వాట్ ఎవర్ అయినప్పటికీ మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు కదా. అసలు మీ మధ్యలో ఫ్రెండ్షిప్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా ఉంటది మీ మధ్యలో? మేమిద్దరం ఐ డ్రీమ్ కంటే ముందు పరిణయం అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం ఇద్దరం. ఇదంతా 2016లో జరిగిన విషయం. ఆడికి నాకు ఇప్పుడు 9 years నుంచి జర్నీ. వాడు నేను అంత క్లోజ్ అనమాట, బాబా అని పిలుచుకుంటాం. పిచ్చి క్లోజ్, మామూలు క్లోజ్ కాదు అసలు. ఇద్దరు కలిసేది ఉంటే ఎక్కిస్తారు కదా డైలాగ్స్ తో. బాగా ఏదో ఒకటి కామెడీ చేసుకోవడమో లేకపోతే ఏదన్నా ఏదో ఒకటి ఉంటది. వాడికి నాకు బాగా ఆ బాండింగ్ ఉంది వాడికి నాకు అనమాట. అట్లా ఇద్దరం ట్రావెల్ అయ్యాము. వాడికి మంచి బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. వెళ్ళేటప్పుడు నాకు భయమే, అవసరం చూడరా బాబు. లోపల సిచ్యువేషన్ మనకి అనుకూలంగా ఉండవు, ఏం ఉండవు. చాలా మంది ఏంటంటే స్క్రిప్ట్ అనుకుంటారు కాదు, గుడ్ ఏం కాదు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనిషి బర్స్ట్ రియాక్ట్ అయిపోతాడు ఆబ్వియస్లీ. ఇప్పుడు నేనన్నా ఎంత మంచిగా ఎంత కూల్గా ఉన్నా, ఎంత కామెడీ చేసినా లోపల సిచ్యువేషన్ వస్తే గొడవ పడతాను. సో చెప్పారా మీరు అంటే వెళ్లే ముందు, అరే ఎందుకురా మనకి ఇవన్నీ? భయపడ్డాను. జాగ్రత్తగా ఉండరా బాబు అని చెప్పాను. వెళ్ళొద్దని చెప్పడానికి నాకు రైట్ లేదు, నాకు ఎందుకంటే వాడేష్టం అది. చెప్పాను మరి జాగ్రత్తగా ఉండరా, పరిస్థితి బాగాలేదు కదా. ఒకవేళ ఏమైనా నెగిటివ్ అయితే చాలా మంచి పేరు ఉన్నది. ఇప్పుడు సడన్ గా కొంచెం ఆ సగం పేరు అయితే పోయింది కదా, పేరు వచ్చింది. ఒక కాడికైతే చాలా నెగిటివ్ అయిపోయింది, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిన తర్వాత కొంచెం భయపడ్డాను, బాధపడ్డాను కూడా. అబ్బా ఏడ్చారు కూడా మీరు. నాకు కొంచెం భయం వేసింది. నాకు ఏంట్రా బాబు మనకి మన దగ్గరోడికి ఎలా అయింది ఏంట్రా బాధపడ్డాను. చన్ను విషయంలో కూడా అట్లాగే బాధపడ్డాను. అబ్బా మనోడు కూడా నెగిటివ్ గా పోర్ట్రే అయ్యాడు, అబ్బా అవసరమా, ఎందుకు వెళ్ళారు అంటే నాకు తెలిసిన వాళ్ళు బేసికల్ చాలా మంది ఉన్నారు. అంటే నెగిటివ్ పోర్ట్రే అయితే బాధే కదా నాకు ఖచ్చితంగా. నా ఫ్రెండ్స్ మన పోర్ట్రే అయితే బాధే. ఏం చెప్తానులే, ఆ బిగ్ బాస్ అంటే కొంచెం అవుతాయి. అది నాకు వద్దని, మనకు అవసరం లేదు. డబ్బే ఇంపార్టెంట్ కాదు, మన క్యారెక్టర్ ఇంపార్టెంట్ రా బాబు. తర్వాత బట్ ఈ బిగ్ బాస్ లో నిజంగా అంత రెమ్యునరేషన్ వస్తుందా? వస్తుంది, ఎందుకు రాదు? ఇస్తారు, వీక్లీ పేమెంట్స్ ఉంటాయి. ఎవరికైనా డబ్బులు ఇచ్చి తీసుకుంటారు. వాళ్ళు జెన్యున్గా ఉంటారు. స్టార్ మా వాళ్ళు ఎప్పుడు ఫ్రీగా వాడుకుందాం అని చెప్పి ఏం లేదు, అందరికీ డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు. లైఫ్ ఇద్దామని వాళ్ళకి ఉద్దేశం ఉంటుంది. కంటెంట్ కంటెంట్ మన ఆ రాంవేలు కంటెంట్ మన వల్ల రాదు. సో ముందుగా రవితేజ అంటే ప్రతి ఒక్క ఆడియన్స్ కి రవితేజ అంటే రవితేజ రవి శివతేజ అంటే విరాజిత గుర్తొస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరు పేరు, ఆ బాండింగ్ అంటే బయట కూడా అలానే ఉంటుందా మీ బాండింగ్? అంటే సరదాగా ఉంటాం. టైమింగ్ అంటే నేను వేసే ఒక కామెడీ పంచులకి కరెక్ట్ టైంకి రియాక్ట్ అవుతాను. అంతేనా? నా పక్కన ఎవరైనా ఆర్టిస్ట్ స్పాట్ లో నేను ఏదన్నా అన్నానంటే టక్కన రియాక్ట్ అయ్యేది మాత్రం అమ్మాయి. కామెడీ సెన్స్ ఉండాలి, టైమింగ్ ఉండాలి. ఎందుకంటే కామెడీ ఊరికే పండదు. నేను మాట్లాడినా పండదు, ఆపోజిట్ పర్సన్ వెంటనే రియాక్ట్ అవ్వాలి. నేను కామెడీ చాలా హార్డ్ టఫ్ టాపిక్ కదా, చాలా కష్టం. నన్ను అడిగితే ఏడిపించడం కంటే కామెడీ చాలా కష్టం, నవ్వించడం చాలా కష్టం. చెప్పే కదా, నేను కామెడీ చేస్తే అవతల పర్సన్ రియాక్ట్ అవ్వాలి. నాకు అప్పట్లో మా తల్లి అంటే జాను తర్వాత ఈ అమ్మాయి నాకు నా పక్కన సెట్ అయింది. ఫస్ట్ స్టార్టింగ్ బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ లో నాకు నా పక్కన మా తల్లి బాగా సెట్ అయ్యేది, జాన్వి దాసెట్టి అమ్మాయి. దాని తర్వాత అయితే ఈ అమ్మాయి. ఓకే, సో స్టార్టింగ్ నుంచి కూడా మీకు 1-2 ఛాన్సెస్ వచ్చినప్పుడు చేశారు, బట్ ఒకటి మంచి రోల్ చేశారు అండ్ దాంతో ఎంతో కొంత గుర్తింపు, ఫుల్ గుర్తింపు కాకపోయినా ఎంతో కొంత గుర్తింపు వచ్చింది అనుకున్నారు. సో ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటి? ఇది ప్రేమతో బీచ్ మెట్. దానికి నాకు సైమా అవార్డు వచ్చింది, బెస్ట్ కమెడియన్. ఓ గ్రేట్. దానికి బాగా మంచి రికగ్నిషన్ వచ్చింది. ప్రేమతో బీచ్ మెట్ అప్పట్లో మనకి బాగా వెళ్ళింది కూడా. అది 8 million 9 million వ్యూస్ ఉన్నాయి దానికి యూట్యూబ్ లో, ఆ షార్ట్ ఫిల్మ్ కి కెరీర్ బిగినింగ్. ఓకే, సో విరజిత గారితో మీ పరిచయం ఎట్లా స్టార్ట్ అయింది? ఆఫీస్ ఇన్ఫినిట్
అందరు ఆఫీసేనా? సో దాని తర్వాత ఇన్ఫినిటమ్ గురించి చెప్పండి. నెంబర్ 1 కంపెనీ. నా కెరీర్ ఇప్పుడు కొంచెం బాగుందిరా బాబు, సినిమాలు చేసుకుంటున్నాను, మంచి మంచి అవకాశాలు అసలు వస్తాయి. మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇన్ఫినిటమ్ లో? ఇదే సూర్యతోనే. సూర్యతోనేనా? దానికి ముందు ఒక వెబ్ సిరీస్ చేసా అర్జున్ అంబటితో, హలో గురు ప్రేమ కోసం అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేశా. అది ఇన్ఫినిటమ్ అనమాట. ఓకే. అక్కడ వాళ్ళ దృష్టిలో నేను పడ్డాను, ఈ అబ్బాయి ఎవరో బాగా చేస్తున్నాడు సరే అని చెప్పి సుబ్బుకి నా ఫోటో చూపించాడు. సాత్విక్ అని ఒక అబ్బాయి, ఇట్లా స్వామి అనే క్యారెక్టర్కి అబ్బాయి చూడండి అంటే, సుబ్బు ఈ అబ్బాయి నాకు తెలుసు, షార్ట్ ఫిల్మ్ చేస్తారు కదా, ఒకసారి పిలిపించండి నేను మాట్లాడతానంటే ఆఫీస్కి పరిగెట్టుకుని వెళ్ళిపోయాను. మనం నన్ను చూడగానే, లేదు ఈ క్యారెక్టర్ నీకు బాగా సెట్ అవుతుంది రవితేజ, బాగా చేసుకో, నీకు తర్వాత సినిమా అవకాశాలు వస్తాయన్నాడు. బట్ తను ఏం చెప్పాడో అంతకన్నా డబ్బులే జరిగింది. కెరీర్ కూడా చాలా బాగుంది. సుబ్బుకి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఓకే. మీరు సెలబ్రిటీ కాకముందు అయిన తర్వాత చేంజెస్ ఉంటాయి కదా, సెల్ఫీస్ అడగడం కానీ బయటికి వెళ్ళినప్పుడు, సో ఇవంతా మీరు హ్యాపీగా అనిపిస్తుంది? నాకు ఇష్టం. కొంతమంది అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. నాకు ఇష్టం యాక్చువల్లీ. ఫీల్డ్కి ఎందుకు వచ్చాం? అంతే, ఫేమ్ కోసం. ఫేమ్ కోసం. ఫేమ్ ఒకటేను, ఒకడు వచ్చి అన్న నువ్వు బాగా చేస్తావన్నా, నీ కామెడీ టైం నాకు బాగా నచ్చుద్ది, నీ వీడియో చూస్తే నాకు కొంచెం ఆ ప్రెషర్ తగ్గుద్దని రిలీఫ్ ఉంటుంది. ఆ మాట అంతకంటే ఏం కావాలి అసలు? ఆడ మాట చెప్పాడంటే బోలంత బలం అది. మనం బూస్ట్ హార్లిక్స్ దాకా అక్కర్లేదు, అవి చాలు మనకి. అండ్ ఇంకోటి, నేను చిన్నప్పటి నుంచి మీ వెబ్ సిరీస్ చూసా, దీనికి మీ రియాక్షన్ ఇవ్వండి. ఇది కట్ అదే ఇది సీరియస్. నేను మీకు చెప్పలేదా చిన్నప్పుడు? నువ్వు ఎల్కేజీ చదువుతున్నావు అప్పుడు, నేను చదివి వచ్చినప్పుడు. మరి ఎల్కేజీ కాదులే కానీ పోనీ 10th ఇప్పుడు చెప్పరా నువ్వు అసలు? సరే పోనీ ఇంటర్. ఏ అలాగే అంటది చిన్నప్పటి నుంచి అంట. నేనేది ఎప్పుడో ఒక 30 ఏళ్ళ కింద వచ్చి చెప్తున్నా విషయం, అంత లేదులే. ఇదంతా అమ్మాయి నా ఏజ్ పెన్షన్ చేస్తుంది. ఓకే, మీరు చెప్పండి. ఏంటి మ్యారేజ్ ఎప్పుడైంది? 29 అయింది. అప్పటికి ఇప్పటికి ఇంత గ్యాప్? 5 ఏళ్ళు అయింది. ఏంటి అందులో తేడా ఏంటి చెప్పండి ఫస్ట్. చూడడానికి అంటే మా ఫాలోవర్స్ అందరు, వ్యూవర్స్ అందరు, మీ ఫ్యాన్స్ అందరు కూడా చూసి అరే ఇంకా 25 26 అనుకుంటా ఉంటారు. అనుకుంటూ నువ్వే చెడగొట్టేలా ఉన్నావు. చెప్పేటప్పుడు చెడగొట్టేలా ఉన్నావు. ప్రేక్షకులకు నిజం ఏంటో తెలియాలి కదా. అమ్మాయి అనుకుంది నిజం 25-26 వెళ్ళండి, అలాగే అనుకోండి. సర్లే, ఆ అమ్మాయికి ఏమో 16 అంట, చిన్నప్పుడు చూసింది కాబట్టి 16. ఒక అమ్మాయి 16, నాకు 25. సో ఇదంతా కట్, సరికి 16. ఓకే, స్వీట్ 16. అమ్మాయి ఇంకా పుట్టలేదు అయితే. ఇప్పుడు అమ్మ ఒక ఆప్ చేస్తుంది ఇంటర్వ్యూ. నేను ఏజ్ గురించి మాట్లాడుతుంది. ఓకే. సో మీ మామగారితో మీకు రిలేషన్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా కొన్ని షోస్ లో కానీ ఎక్కడైనా పొగుడతారు కదా మిమ్మల్ని, అంటే చాలా నమ్మకం కదా చెప్తారు. అంటే నమ్మారు అంకుల్. అంటే 2019 నుంచి నన్ను చూశారు, వాళ్ళ అమ్మాయిని ఎలా చూసుకుంటున్నాను. మీరు అందరం కలిసే ఉంటాం, ఒకే అపార్ట్మెంట్. వాళ్ళ 501, మన 502 ఇద్దరు అపార్ట్మెంట్. మేము పడుకోవడానికి ఒక ఇల్లు తీసుకున్నాం అంతే. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందరం కలిసే ఉంటాం, కలిసే టైం స్పెండ్ చేస్తాం. రెగ్యులర్ గా కలిసి ఉంటారు? రెగ్యులర్ ఏంటి, ఎదురు అపార్ట్మెంట్లు అందరం కలిసే మాట్లాడుకుంటాం ఎప్పుడు. మేము ఏం అసలు మేము జస్ట్ పడుకోవడానికి, నైట్ ఇంట్లో పడుకోవడానికి ఒక 3 bedroom అపార్ట్మెంట్ ఉంది అంతే. మనకి వేస్ట్. ఓకే, మీరు మీ వైఫ్ తో చెప్పిన ఫస్ట్ అబద్ధం ఏంటి చెప్పండి? లేదు, ఏం చెప్పలా ఇప్పటి వరకు. సింగిల్. ನನಗೆ నచ్చదు అబద్ధాలు చెప్పడం, నాకు చెప్పదు. నాకు నచ్చదు అబద్ధాలు చెప్పడం. ఓకే, మీరు తర్వాత దొరికేస్తాం. అవును, దొరికేస్తారు. దొరుకుతాం చెప్తున్నాను నేను. ఇప్పటికైతే చెప్పేసి అమ్మ నాన్నకి అబద్ధాలు చెప్తాను, వైఫ్ చెప్పలేం. అవునా, పట్టేస్తారు కదా. అంటే బాగోదు. ఇప్పుడు తర్వాత అన్నా ఇబ్బంది పడతాం ఇద్దరం. అబ్బా ఎందుకు చెప్పామని చెప్తాను, ఇష్టం లేదు. ఎందుకంటే దాచుకోవడం కూడా వేస్ట్ అని చెప్పి నా ఫీలింగ్. పోనీ ఫస్ట్ గిఫ్ట్ మాకు గిఫ్ట్లు నచ్చవు. ఇద్దరికి ఒకళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకోవడం నిజం. నేను అబద్ధం చెప్పట్లేదు ఇంటర్వ్యూని, నిజమే. గిఫ్ట్లు ఎవరిని ఇచ్చారని చెప్తారు ఇంటర్వ్యూలో, నేను ఇవ్వలేదని చెప్తాను. నాకు అలాంటి నచ్చవు బేసికల్. మెమొరబుల్ టైం, మంచి ఒకేషన్. యానివర్సరీలే. మా యానివర్సరీ మేము బాగా తిరిగాం. గోవాకి వెళ్ళారు కదా? గోవాకి 3 సార్లు వెళ్ళాము. తర్వాత మనాలి అంతే. దీంట్లో మీరు మంచిగా కనెక్ట్ అయింది గోవా అసలు నాకు చాలా బాగా నచ్చింది. నాకు లైఫ్ లో ఫస్ట్ టైం గోవా చూడడం నేను. అది అంత 2019 పెళ్ళైన తర్వాత వెళ్ళింది. అసలు నా లైఫ్ లో చెప్తాను, లైఫ్ లో ఫస్ట్ టైం గోవా చూడడం నేను ఎప్పుడు అనుకోలే. గోవా అసలు వెళ్తానని కూడా అనుకోలేదు. మనకేం అలవాట్లేదు కదా, ఇది లేదు మనకి అలవాట్లేదు కాబట్టి. అక్కడికి వెళ్ళి అన్నం దిక్కులు చూస్తే కూర్చున్నాం అక్కడ గోవాకి వెళ్ళినప్పుడు. కానీ బాగుంది గోవా, వెరీ నైస్ ప్లేస్. ఓకే, సో యాజ్ ఏ యాక్టర్ గా మీరు కమెడియన్ కదా, ఎందుకు హీరోగా ఇప్పుడు ట్రై చేయలేదు? వద్దు, మనకి హీరో బాధ్యతలు కష్టం కొంచెం. అండ్ మీరు మంచి డెసిజన్ తీసుకున్నారు. ఎవరైనా వేరే రోల్ నుంచి వచ్చి హీరోగా ఒకటేసారి తీసుకుని అట్టర్ ఫ్లాప్ అయిపోతా ఉంటారు. సినిమాని మన వల్ల సినిమా ఆడాలి,
మనమే సినిమా ఆడించాలంటే కొంచెం కష్టం. ఇది గ్రేట్ వర్డ్. అది చెప్తున్నాం కదా, మన వల్ల సినిమా ఆడితే బాగుంటది, అది బాగుంటది. మనమే సినిమా ఆడించాలంటే అప్పుడు పోయిందనుకో వద్దులే, అవన్నీ వర్ణనాతీతం, కష్టంగా ఉంటది కొంచెం. అమ్మాయ అన్నట్టు ఉంటది కదా. సో దాని తర్వాత యాజ్ ఎ యాక్టర్ గా మీ డ్రీమ్ గోల్ ఏంటి, అంటే డ్రీమ్ రోల్? పెద్ద కమెడియన్ అవ్వాలి, ఇండియాలో బిగ్ స్టార్ అవ్వాలి. డ్రీమ్ రోల్ రోలా సునీల్ గారిలో చేయాలి. అది సునీల్ గారు అంటే చాలా ఇష్టం నాకు. ఒక డైలాగ్ చెప్పండి సునీల్ గారి. ఏం చెప్పను, సొంతం సినిమాలో చెప్తాను కదా, అదే ఉంటది కదా ఎక్కువ మనకు. కొరతనం బాగాలేదా, ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఏ పని కాదురా. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ స్లిప్లు కూడా మన వల్ల అనవసరంగా అంతే. సో మీకు ఇష్టమైన మూవీయా? సొంతం. చాలా ఇష్టం నాకు. ఇష్టమైన హీరో? మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు. ఓకే. సో ఇప్పుడు నేను కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు 1 minute ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? టక్కని చెప్పండి, ఆలోచించి చెప్తాను. ఓకే, ఆలోచించుకొని చెప్పండి, లేకపోతే ఇంటికి వెళ్ళాక ప్రాబ్లం అవుతుంది. అందుకే డౌట్ అనుకున్నాను నేను. డ్రీమ్ రోల్ అంటే ఏం చెప్పారు మీరు? సునీల్ గారు అవ్వాలని పెద్ద కమెడియన్. డ్రీమ్ రోల్ అంటే ఈ రోల్లో ఇలాంటి రోల్లో చేస్తే బాగుంటది. ఇలాంటి రోల్ అంటే ఏం చెప్తారు, కమెడియన్ అవ్వాలంతే. నాకు రోల్ పెద్దగా అంత స్పెసిఫిక్ ఏమి లేవు. అంటే ఎప్పటికీ కానీ ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ అలా అంతే. అంతేనా? సునీల్ గారు అంటేనే ఫ్రెండ్. నేను అక్కడే ఇంటి ఇచ్చాను నేను నీకు. ఓకే. మీ పేరెంట్స్ కి మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్? ఏం లేదు, మా నాన్నకైతే సూర్య వెబ్ సిరీస్ ఇచ్చా. దాని తర్వాత ఓకే, అవార్డు ఫస్ట్ గిఫ్ట్ అంటే నేను చదివిన కాలేజీలో నన్ను గెస్ట్ కింద పిలిచారు. ఒక ఫెస్ట్ జరిగింది, పెద్ద ఫెస్ట్, 4000 5000 క్రౌడ్ ఉన్నారు. దానికి నన్ను గెస్ట్ కింద పిలిచారు. నాకైతే ఇప్పటి వరకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు కానీ, బట్ ఆ రోజు మా నాన్నని తీసుకెళ్లి ఫ్రంట్ ఒక గెస్ట్ దగ్గర కూర్చోబెట్టాను. పెద్ద పెద్ద డైరెక్టర్లు మా ప్రిన్సిపల్తో కూర్చోబెట్టాను. మా నాన్నగారు సన్మానం చేశారు. నాకైతే అదే గిఫ్ట్ అనిపించింది మా నాన్నకి. జీవితానికి ఇంకా మామూలు అసలు హార్ట్ లో అలాంటి ఫీలింగ్ ఉండిపోద్ది కదా. మా నాన్న ఎమోషనల్ అయిపోయాడు, నేను ఎమోషనల్ అయిపోయినా. అండ్ మీరు ఇంతకు ముందు అన్నారు మనం పేరెంట్స్ కి అబద్ధం చెప్పొచ్చు కానీ వైఫ్స్ కి చెప్పలేమని. సో మీరు పేరెంట్స్ కి చెప్పిన అబద్ధం ఏంటి చెప్పండి? ఇట్లాగే ఫోన్ చేయకపోతే చేశానని. ఎవరికి? మా అమ్మ నాన్నకి పొద్దున ఒకసారి మర్చిపోతుంటాను, ఫోన్ చేయడం చేయకపోయినా చేశానంటాను, ఫోన్ ఎత్తలేదు అంటాను. అంటే నేను ఏదో ర్యాండమ్ గా మర్చిపోతాను. ఆ రోజు పొద్దున ఏదో ఒకవేళ పనిలో పడితే లేకపోతే అక్కడ బయటకు వెళ్తే మర్చిపోతాను అనమాట. మార్నింగ్ 6 to 9 మధ్యలో మా అమ్మ నాన్నకి ఫోన్ చేస్తాను నేను. ఒకవేళ మర్చిపోతే అలాగే చేసేదని చెప్తాను నేను. చిన్న అబద్ధాలు, పెద్ద పెద్ద అబద్ధాలు అయితే భార్య అబద్ధాలు ఏం లేవు. ఒకటి కూడా లేదా? ఏం లేవురా, నా లైఫ్ ఓపెన్ బుక్. ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, ఎక్కడన్నా లైఫ్ ఎక్కడ సీక్రెట్ ఉంటదా? ఏదో ఒకటైనా ఉంటది కదా. ఇప్పుడు నేను ఇదే అడుగుదాం అనుకున్నా, మీ లైఫ్ లో ఎవరికి తెలియని ఒకటి సీక్రెట్ మాకు కావాలి. ఏం లేవు. ఒకటైనా? ఏం లేవురా నిజంగానే. సీక్రెట్స్ లేవంటున్నారు? లేవు అసలు. నాకు చెప్పిన లైఫ్ ఓపెన్ బుక్, తెలిసిపోద్ది, అందరికి ఈజీ తెలుస్తుంది. యూట్యూబ్ లోనే చెప్పు. అడుగు. ఇది యాక్చువల్ గా మీ దగ్గర నుంచి తీసుకుంది. 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు, 5 సరే చెప్పాలి. ఇంకోసారి పిచ్చేనా? 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు, 6 రెడ్ లారీస్, నో 6 వైట్ లారీస్. వి నీడ్ ఇన్ తెలుగు. 6 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలా? 6 ఎర్ర లారీలు, 4 ఇలా కాదు, స్పీడ్ గా ఎలా కాదు. 6 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలా? నల్ల లారీలా? 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. రాలేదు. ఎక్కడ వచ్చింది ఏమైనా వస్తుందా? అంత ఫాస్ట్ గా కష్టం రా. మరి మీరు ఎలా చెప్పారు? డైలాగ్స్ అంటే చెప్తాం కానీ ఎక్కడ చెప్తాం? ఇది లేదు, ఇది మీ ఇన్స్టా నుంచి తీసుకుంది. అది ఎక్కడ స్టార్ మాల్ మాతో ఆడించారు. ఇప్పుడు మా కోసం ఒకసారి రాదు. అది అక్కడే చెప్పలేదు నేను. ఇంటర్వ్యూలు ఎక్కడ వద్దాం అనుకుంటున్నా, రాదు అది. సరే, ఇట్స్ ఓకే. 6 రెడ్ లారీస్, 6 బ్లాక్ లారీస్, అంతేనా? అంటే ఇప్పుడు మీ ప్రేక్షకులందరూ తెలుగే, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు బ్లాక్ వైట్ రావా మరీ చెప్తారు. వస్తే వాళ్ళకి 6 రెడ్ లారీస్, 6 బ్లాక్ లారీస్ ఇలాగ పలకండి ఎవరిని అడిగితే, అంతే. సో మీకు ఇష్టమైన లాంగ్వేజ్ ఏంటి? అంటే గుంటూరు తెలుగే కాదు, మన తెలుగులో వేరియేషన్స్ ఉంటాయి. వెస్ట్ గోదావరి, అది మామూలుగా మాట్లాడారు. గోదావరి. తెలంగాణ మనకు రాదు, ఏమనుకోద్దు. బట్ నేర్చుకుంటున్నాను. ఆశ్రమాలు కూడా చేస్తాను అనుకోండి, కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఓకే, నేర్చుకున్నా, బాగుందిలేండి. ఉన్నారు. నాకు రాదని నేను చెప్పట్లా, నాకు మాట్లాడటం రాదు అంతే. ఎలాగైనా సరే నేర్చుకుని మిమ్మల్ని బాగా నవ్విస్తా తెలంగాణలో కూడా. ఉషా పరిణయం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? లవ్ ఈజ్ బ్యూటిఫుల్. దానిలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? పెళ్ళానికి భయపడే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓకే. రియల్ లైఫ్ లో కాదు. ఓకే. సో బాగుందా?
అంతా రిలీజ్ అయిపోయింది, ఆగస్ట్ 2 రిలీజ్ అయింది. తెలుసు, అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. మా మామయ్య గారి డైరెక్షన్ లో అంటే అది అదృష్టం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన యాక్షన్ అని చెప్పగానే యాక్టింగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అవును కరెక్టే. బట్ నేనేమనుకున్నానంటే సో మిమ్మల్ని హీరోగా పెట్టుకుంటారు అనుకున్నా. బట్ నన్ను మీడియా ఎవరో హీరోగా పెట్టుకోరు. మీ మామ కదా, నాకు చేసి నమ్మకం కూడా పీక్స్ లో ఉంటుంది కదా. ఉంటది అయినా సరే కామెడీ. సో మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? మా మామయ్య గారా పిల్లలు ఇచ్చారుగా. అది కాదు, ఇట్స్ ఓకే, అది గిఫ్ట్ కాదు, అది అదృష్టం అనుకోండి. అదృష్టమా? అదే పెద్ద గిఫ్ట్. అది ఓకే. ఇప్పుడు గిఫ్ట్ పోనీ గిఫ్ట్ ఏమి ఇచ్చారు చెప్పండి. మా మామయ్య గారు నాకు జాబ్రా అని ఒక ఇయర్ పాడ్స్ ఉంటాయి, అవి అప్పట్లో మనకి మంచి, ఇప్పుడు కూడా ఉన్నాయి ఫేమస్ గానే, అవి కొనిచ్చారు అప్పుడు పెళ్లి టైంకి. జాబ్రా ఇయర్ పాడ్స్. అంటే బర్త్డేస్ కి ఎలా మాకు అలాంటివి ఉండే, చెప్పాను కదా గిఫ్ట్లు మాకు కష్టమని. పెళ్ళని అవడమే నాకు ఎక్కువ. మా అమ్మ నాన్న కూడా అలాగే ఫీల్ అవుతారు. నాకు అసలు పెళ్ళే అవదనుకున్నారు. ఎందుకు అవుతుంది? ఇండస్ట్రీలో ఎవరన్నా పిల్లనిస్తారా? ఎవరెవరు ఇప్పటికీ చులకనగా చూస్తారు తెలుసు ఇండస్ట్రీ వాళ్ళని. నీకు తెలియదు కాదు, ఇప్పుడు మీరు కూడా అదే ఫీల్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. లేదు, నేను మాత్రం గ్రేట్ గా చూస్తాను. మనం కాదురా, బయట వాళ్ళు ఎలా చూస్తారు తెలుసా మనల్ని? ఇండస్ట్రీ అంటారు. ఫ్రైడే మాత్రం మనం కావాలి వాళ్ళకి. సారీ మిమ్మల్ని ఏమంటలేదులేండి, మ్యాటర్ చెప్తున్నాను. మీరేం కాదు, ఎవరో కొంతమంది. అది సో టోటల్లీ నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ చేస్తా అని చూస్తా. అదే నవ్వుతుందో లేకపోతే ఇంటర్వ్యూ చేస్తున్నా అర్థం కాలేదు నాకు. ఇట్స్ హ్యాపీనెస్. నేను సరే చిన్నప్పటి నుంచి కాదులే కానీ సో సీరియస్లీ ఐఎమ్ సో హ్యాపీ టు ఇంటర్వ్యూ విత్ రవిశివ తేజ గారు. సో చాలా యాక్చువల్గా నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా ఎప్పుడెప్పుడు చేద్దామని. సో టోటల్లీ ఇట్ హ్యాపెన్స్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏదైతే తీసుకో. థ్యాంక్ యూ. సో చాక్లెట్స్ మీరు తినరని నాకు ఇచ్చారా? చాక్లెట్స్ ఆబ్వియస్లీ అంతేగా, మరి మనం తినం. మనం మాట వరుసకైనా ఇంటికి పట్టుకెళ్తాను, నా ఆవిడంటే మనం తినం. హలో వ్యూవర్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జరా జూమ్ ఇన్ ఛానల్. ఫ్యామిలీ అంతా హ్యాపీ ఫీల్ అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.